జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. ఏదైనా సులువుగా దొరికింది అని నిర్లక్ష్యంగా ఉండకు. అంతకన్నా తేలికగా చేజారిపోగలదు. పొందడం కన్నా నిలబెట్టుకోవడం కష్టం. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, శుక్లపక్షం, జనవరి 22, 2026, గురువారం. తిథి చవితి, రాత్రి 2:28 వరకు. తదుపరి పంచమి. నక్షత్రం శతభిషం, మధ్యాహ్నం 2:27 వరకు. తదుపరి పూర్వభాద్ర. యోగము వర్యాన, సాయంత్రం 5:38 వరకు. తదుపరి పరిగ. కరణం వనిజ, మధ్యాహ్నం 2:40 వరకు. తదుపరి విష్టి, రాత్రి 2:28 వరకు. తదుపరి భవ. సూర్యోదయం ఉదయం 6:40. సూర్యాస్తమయం సాయంత్రం 5:59. చంద్రోదయం ఉదయం 9 గంటలకు. చంద్రాస్తమయం రాత్రి 9:09. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 1:44 నుండి 3:09 వరకు. యమగండం ఉదయం 6:40 నుండి 8:04 వరకు. గుళిక కాలం ఉదయం 9:29 నుండి 10:54 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:26 నుండి 11:11 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:57 నుండి 3:43 వరకు. వర్జము రాత్రి 8:52 నుండి 10:29 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు ఉదయం 7:06 నుండి 8:44 వరకు. తిరిగి తెల్లవారుజామున 6:31 నుండి 8:07 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుండి మధ్యాహ్నం 12:42 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:58 నుండి 5:49 వరకు. శుభ గడియలు మధ్యాహ్నం 3:45 నుండి 7:17 వరకు. జనవరి 22, గురువారం. ఈ రోజు ఉన్న తిథి చవితి, రాత్రి 2:28 వరకు ఉంది. తదుపరి పంచమి. చవితి రిక్తతిథి కాబట్టి మనం శుభకార్యాలలో వినియోగించము. తదుపరి వచ్చే పంచమి గురువారం కలయికతో సిద్ధయోగం ఏర్పడుతుంది. ఇది మంచి యోగం. మధ్యాహ్నం 2:27 వరకు ఉన్న శతభిష నక్షత్రం మంచి నక్షత్రమే కాని తదుపరి వచ్చే పూర్వభద్ర నక్షత్రం ఉగ్ర నక్షత్రం లేదా క్రూర నక్షత్రం కాబట్టి పూర్వభద్ర నక్షత్రాన్ని చాలా రకాల శుభకార్యాలలో వినియోగించము. ఏదైనా బలమైన లగ్న ముహూర్తం ఉంటే గనుక పంచాంగం వలన కలిగే దోషాలు ఉండవు కాబట్టి మీ పంతులు గారి సలహా తీసుకుని శుభకార్యాలు చేసుకోవడం మంచిది. శుభకార్యాలు కాని ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే శుభ సమయాలలో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు కుంభరాశిలోను, సూర్యుడు మకర రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు కర్కాటక రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, కన్యా, ధనుస్సు, కుంభం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు సూర్యాస్తమయం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు. 2024 జనవరి 22న అయోధ్యలోని రామ మందిరంలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. జాతీయ మానవ జీవన పవిత్రత దినోత్సవం, గ్రాండ్ ఫాదర్స్ దినోత్సవం. తెలుగు వాడుక భాష ఉద్యమ పితామహులు గిడుగు రామ్మూర్తి గారి వర్ధంతి.
తెలుగు సినీ కథానాయకులు, నిర్మాత, పద్మవిభూషణ్ గ్రహీత అక్కినేని నాగేశ్వరరావు గారి వర్ధంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. జనవరి 22 గురువారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి ఆదాయం ఉంటుంది. వృషభ రాశి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. మిథున రాశి అవసరానికి మీ తెలివితేటలు ఉపయోగపడతాయి. కర్కాటక రాశి శాంతంగా ఉండాలి. సింహ రాశి ఆనందంగా గడుపుతారు. కన్యా రాశి అవసరానికి సహాయం చేస్తారు. తులా రాశి ఖర్చులు అధికంగా ఉండవచ్చు. వృశ్చిక రాశి కొత్త ఆశలు లేదా ఆశయాలు ఏర్పడతాయి. ధనుస్సు రాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. మకర రాశి ప్రశంసలు లేదా బహుమానాలు అందుకుంటారు. కుంభరాశి భయాలను వదిలి ధైర్యంగా ముందుకు సాగిపోవాలి. మీన రాశి వృద్ధి ఉంటుంది. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.